డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఇక్కడ చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. నీకు పెన్షన్ వస్తున్నాం. చాలా సంతోషమా. కానీ నీ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లి కొందరు వస్తుందా? అదేమ్మా, చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఓకే అమ్మా, అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్, ఒక పాపమ్మ. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏ లోన్ తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా, ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏంటి చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? సార్ నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్, వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా పెట్టాల్సి వస్తుంది సార్. అలా అవుతుంది సార్, బయట భోజనం చేయాలంటే 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? 20 సార్లు వచ్చుంటావు. ఎప్పుడు వచ్చినట్టునే ఉంటుందా? రోజు వస్తామ్మా.
డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అయితే అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. రోడ్లు బాగున్నాయమ్మా. చాలా బాగుంది. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేదిగా అరేంజ్ చేశారు. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. సపోర్ట్ వల్లే బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గానికి ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా ₹100 పైన టిఫిన్ భోజనం అన్ని కదా. ₹5 అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది. అన్ని రకాలు ఇదే మరి ఉంది. ఇది కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడిక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా చెట్లన్నీ కూడా యా అన్నీ కూడా పద్ధతి ప్రకారం చూసుకునే పని లేకుండా